హాయ్ అండి. ఈరోజు వేడి వేడిగా శనగపప్పుతోటి గారెలైతే వేసేస్తున్నాము. కొద్దిగా అందులోని శనగపిండి అయితే యాడ్ చేసాము. అది కూడా ఏంటంటే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కదా అనేసి ఏంటంటే కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఏసేసామనమాట. ఇంకా శనగపప్పుతో గారెలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జ్యూస్ చేయడానికైతే కొద్దిగా దానిమ్మ పళ్ళుంటే అవన్నీ కట్ చేసైతే వేసేస్తున్నాను. ఇంకా నేను వీడియో తీద్దామంటే మా అమ్మగారైతే చున్నీ సర్దేస్తున్నారు. చూసారా వేడి వేడిగా ఉన్నాయి. మంచి టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే. ఇంకా తర్వాత ఏంటంటే దానిమ్మ పళ్ళైతే ఇంట్లోనే అవన్నీ ఒలిసేసి కొద్దిగా జ్యూస్‌కైతే రెడీ చేసేస్తున్నాను. ఇంకా స్నాక్స్ అయిపోగానే ఇంకా నైట్ కొద్దిగా జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. చూసారా ఇన్నయ్యన్నమాట. ప్రతి పండు ఒలిచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా జ్యూస్ అయితే మనకి ఒక 4 గ్లాసులైతే జ్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఈవినింగు స్నాక్స్, జ్యూస్ గూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది.